మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా సామెతల గ్రంథం నుండి 31వ అధ్యాయం 27వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనం చేయదు. ఒక క్రైస్తవ స్త్రీ ఏ విధంగా ఉండాలి, ఒక వాక్యానుసారంగా నడిచే స్త్రీకి ఉండవలసిన గుణగణాలు ఏంటి అనేది సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో చాలా చక్కగా వివరింపబడ్డాయి. అందులో ఒక మంచి సుగుణం ఏంటంటే, ఒక స్త్రీ తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టు స్త్రీ అయి ఉండాలి, పని చేయకుండా ఆమె భోజనము చేయదు అనే ఈ రెండు మాటలు ఇక్కడ మనం చూడాలి. మొట్టమొదటిగా ఒక ఇల్లు బాగుగా ఉండాలంటే, కట్టుబడాలి అంటే, నేను నా యొక్క వ్యక్తిగత ప్రసంగాల్లో చాలాసార్లు చెప్తూ ఉంటాను, ఇల్లు ఎవరన్నా కట్టగలరు కానీ గృహం అందరూ కట్టలేరు. డబ్బుతో కట్టేది హౌస్, ఒక్క చెక్కుతోనే ఒక ఇల్లు కట్టుకోగలం, కానీ గృహస్థు జీవితం కట్టుకోవడం అనేది ఎంత డబ్బుతో ఎన్ని చెక్కులు ఇచ్చినా గృహస్థు జీవితాన్ని కట్టలేం. బిల్ గేట్స్ ప్రపంచంలోనే కుబేరుడు. అతడు తలచుకుంటే ప్రపంచంలో ఎన్ని పట్టణాలు ఉన్నాయి, అన్ని పట్టణాల్లో కూడా ఒక ఇల్లు కొనుక్కోగలడు, కానీ ఒక్క గృహాన్ని కట్టుకోలేకపోయాడు. అతని కుటుంబ జీవితం మొక్కలైంది. ఒక కుటుంబము చక్కటి గృహస్థు జీవితం కట్టబడాలి అంటే, భర్త ఇల్లు కడితే భార్య గృహాన్ని కట్టే విధంగా ఉండాలి. గృహాన్ని కట్టుకోవడం అంటే భర్త, పిల్లలు, కుటుంబంలో అందరూ కూడా జాగ్రత్తగా ఒకే మార్గంలో జాగ్రత్తగా భయభక్తులతో నడుస్తున్నారా లేదా అని చూసుకునే బాధ్యత భర్తకి ఉంటుంది, భార్యకి ఉంటుంది, కానీ భార్యకి ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. అందుకని ఇక్కడ చదవబడిన వాక్యంలో ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును అనే మాట ఉంది. అతడు అనలేదు, ఆమె. మరి ముఖ్యంగా వైఫ్ లేక మదర్ తన భర్తని, తన పిల్లలను చాలా జాగ్రత్తగా కనిపెట్టాలి. ఎక్కడైతే ఇంటి యొక్క ఆ డిసిప్లిన్ ఎక్కడ తప్పుతుందో, పిల్లలు కానీ భర్త కానీ యథార్థత నుంచి దూరం అవుతున్నారో అని జాగ్రత్తగా కనిపెడుతూ చూసుకునేది భార్య అయి ఉండాలి. అటువంటి భార్య ఆ యొక్క గృహము మంచిగా కట్టబడులాగున, ఎక్కడన్నా ఏదన్నా ప్రాబ్లం వస్తే వెంటనే మేలుకొని సరిచేసుకుంటూ గృహస్థు జీవితాన్ని చాలా స్ట్రాంగ్గా, చాలా చక్కగా సంరక్షించుకునే స్త్రీగా ఉండాలి. ఈ వాక్యం వెంటనే చాలామంది స్త్రీలు, ఈ యొక్క ఇద్దరు స్త్రీలు మీ ముందు పెడతాను, ఎగ్జాంపుల్గా తీసుకోండి. ఒకరు అబిగయీలు. అబిగయీలు అనే స్త్రీకి భర్త ఉన్నాడు, చాలా మొరటోడు, నాబాలు అనే భర్త. అతడు చాలా డబ్బున్నవాడు, కానీ అతనికి ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు, ఎవరితో ఎలా ఉండాలో తెలియదు. అతని డబ్బుతో చాలా గర్వంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. చివరికి దావీదు పంపిన మనుషులతో కూడా గర్వంగా ప్రవర్తిస్తే, ఒక త్రాగుబోతుడై ఒక గర్విష్ఠుడైన భర్తని చాలా చక్కగా హ్యాండిల్ చేసుకుంటూ అబిగయీలు చాలా కుటుంబాన్ని చాలా జాగ్రత్త కట్టుకుంది. ఒకానొక సందర్భంలో తన గృహము, తన ఇల్లు, తన సమస్తం ముక్కముక్కలైపోయే పరిస్థితి వచ్చింది. దావీదు 400 మందితో ఆ యొక్క అబిగయీలు యొక్క తన సమస్తమైన ఇంటిని, అనగా నాబాలు ఇంటిని సర్వనాశనం చేయడానికి బయలుదేరి వచ్చాడు. ఆ టైంలో ఈ భార్య అబిగయీలు అద్భుతంగా మేలుకొని, తన భర్త తాగేసి పడుకుంటే ఆమె వెళ్ళి అడవిలో దావీదుకి సాష్టాంగ నమస్కరించి దావీదుని బ్రతిమలాడుకోగా, దావీదు తన ఉగ్రతని, తన కోపాన్ని వెనక్కి తీసుకున్నాడు. అబిగయీలు ఇచ్చిన గిఫ్ట్స్ని యాక్సెప్ట్ చేశాడు. అబిగయీలు యొక్క కన్నీటిని, విజ్ఞాపనను, రోదనను చూసి ఎంతో జాలిపడి చంపుదామనుకున్న వచ్చిన వ్యక్తి ప్రేమతో వెనక్కి వెళ్ళిపోయాడు. గమనించండి, కుటుంబము, ఇల్లు సర్వనాశనం అయిపోయే టైంలో ఈ స్త్రీ ఎలా మేల్కొందామని ఇక్కడ చూడాలి. నేను డబ్బు సంపాదిస్తే సరిపోద్ది, నా వ్యాపారం అభివృద్ధి చేసుకుంటే సరిపోద్ది, నాకేంట్లే, నన్నెవడు అడ్డుకుంటాడులే అని అనుకున్నాడు నాబాలు. కానీ నిజంగా తన యొక్క ఇంటినంతటిని కాపాడింది తన భార్యే. అలాగే ఒక ఇంటికి రక్షణ రావాలన్నా సరే స్త్రీలదే చాలా ముఖ్యమైన పాత్ర. భర్తల కంటే
స్త్రీలు ఎప్పుడైతే ప్రభువుని తెలుసుకుని రక్షింపబడతారో స్త్రీల ద్వారా కుటుంబం అంతా రక్షింపబడుతుంది. మరొక స్త్రీని లూదియా అని మీ ముందు పెడతాను. బైబిల్లో మనం చూసినట్లయితే భక్తుడైనటువంటి పౌలు భక్తుని యొక్క 2వ సువార్త దండయాత్రలో ఈ యూరోప్ కాంటినెంట్, ఈ ఐరోపా ఖండానికి మొట్టమొదటిసారిగా మరి బయలుదేరి వెళ్ళినప్పుడు సువార్త ప్రకటిస్తూ ఉంటుంటే లూదియా అనే ఒక స్త్రీ వాక్యాన్ని విన్నది. అంటే అక్కడ చాలామంది ఉన్నారు, స్త్రీలు పురుషులు అందరూ వాక్యాలు విన్నారు, పౌలు గారి వాక్యము. అప్పటి వరకు యేసు ప్రభు అంటే ఎవరో తెలియని ఈ లూదియా తన హృదయం దేవుని చేత తెరవబడి యేసుక్రీస్తు ప్రభుని యాక్సెప్ట్ చేస్తుంది. బైబిల్లో మనం చూసినట్లయితే లూదియా కుటుంబం ఎవరో వాక్యాన్ని వినలేదు. లూదియా ఒక్కరితే అక్కడ బయట వాక్యం విన్నది. కానీ ఆమె విన్న వాక్యము పొందుకున్న రక్షణ ద్వారా రిజల్ట్ ఏంటంటే ఎంటైర్ హౌస్ హోల్డ్ సాల్వేషన్ జరిగింది, కుటుంబం అంతా రక్షింపబడింది. చూడండి ఒకసారి అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 14-15 వచనాలు. అప్పుడు లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఓదా రంగు పొడి అమ్ము తుయాతైర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయము తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు. పౌలు భక్తుని యొక్క మాటలకి ఆమె లక్ష్యం ఉంచి అంగీకరించింది. రిజల్ట్ ఏంటో చూడండి నెక్స్ట్ వచనంలో 15వ వచనం. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేశాను. పౌలు భక్తుడు ఇక్కడ చెప్తున్నారు. లూదియా అనే ఒక స్త్రీ వాక్యం విన్నది. ఆమె ద్వారా ఇంటి వారందరూ బాప్తిస్మం పొంది రక్షింపబడ్డారు. ఆమె ఇంట్లో మాకు చక్కటి ఆతిథ్యం ఇచ్చిందని పౌలు గారు ఆయన రాసిన పౌలు గారు ఆయన యొక్క 2వ సువార్త దండయాత్ర గురించి వివరాలు ఇక్కడ లోకా భక్తుడు అపోస్తుల కార్యంలో రాస్తున్నారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అబీగయీల్ అనే ఒక స్త్రీ ద్వారా కుటుంబం ముక్కముక్కలైపోయి సర్వనాశనం అయిపోయే ఇంటిని ఆమె కాపాడింది. ఎందుకంటే తన భర్త పరిస్థితి చాలా జాగ్రత్తగా గమనించింది. ఇక్కడ లూదియా అనే ఒక స్త్రీ ద్వారా తన ఇంటిలో ఉన్న వారందరూ కూడా ప్రభువులో రక్షింపబడ్డారు. ఈ రోజున స్త్రీలందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి. ఇక్కడ సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో ఉన్న స్త్రీ ఒక హోమ్ మేకర్గా, ఒక గృహిణిగా ఇంట్లో ఉండే స్త్రీ మాత్రమే కాదు, అద్భుతమైనటువంటి వ్యాపారం చేస్తూ వ్యాపార లాభాన్ని సంపాదించుకొనిచు అనేక మంది పనివారిని మెయింటైన్ చేస్తూ కూడా తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టింది. కాబట్టి భార్య అట్టి ధర్మం సరిగ్గా చేయకపోతే భర్త చాలా జాగ్రత్తగా తన ఇంటి వారి నడతలను చాలా జాగ్రత్తగా గమనించాలి. ఒకవేళ భార్య అది చేయగలిగితే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. భార్యాభర్తలు మనం ఎంత సంపాదించామా అనేది ముఖ్యం కాదు, కానీ మనం ఎంత మంచిగా దేవుని వాక్యానుసారంగా ఉన్నామా, మనలాగా మనకంటే ఇంకా ఆత్మీయంగా మన పిల్లల్ని మనం పెంచగలుగుతున్నామా అని ఒకసారి ఆలోచన చేద్దాం. చివరికి మిగిలేది ఆస్తిపాస్తులు కాదు, రక్షణ శాశ్వతమైనది. పిల్లల్ని, కుటుంబాలని ఎవరు పక్కత్రోవకు వెళ్తున్నారో వారిని చాలా జాగ్రత్తగా గమనించుకుంటూ మనము నీతి యథార్థ రక్షణ మార్గంలో నడుస్తూ వారిని నడిపించుటకు జాగ్రత్తగా కనిపెట్టే భార్యగా, భర్తగా మనం ఉందాం, తల్లిగా, తండ్రిగా మనం ఉందాం. దేవుడు మనలను, మన కుటుంబాలని సంరక్షించి యేసయ్య మార్గములోనే మన చివరి శ్వాస వరకు మనల్ని నడిపించి దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు మీరు ఇచ్చిన వాక్యం బట్టి వందనాలు. అయ్యా, మమ్మలను, మా కుటుంబాలని నీ యొక్క వాక్యానుసారంగా నడిపించండి. అయ్యా, ప్రతి ఒక్క భార్య, తల్లి తన ఇంటి వారి నడతలను జాగ్రత్తగా కనిపెట్టి, అయ్యా, పని చేయకుండా ఆమె భోజనమే చేయదట. అయ్యా, పనిమంతురాలుగా ఉండి ఇంట్లో పనివారు ఉన్నప్పటికీ కూడా కష్టించి పనిచేసే స్త్రీలుగా అయ్యా మా స్త్రీలను దీవించమని. ఒకవేళ స్త్రీ అట్టి పనిని సరిగ్గా చేయకపోతే పురుషుడు, భర్త, తండ్రి ఆ యొక్క పనిని చేపట్టి ఇంటి వారి నడతలను కనిపెడుతూ చక్కగా సంరక్షించుకునే విధంగా అయ్యా నడుచుటకు సహాయం చేయండి. ఎందుకంటే సంపాదించిన సంపద కంటే ఆస్తిపాస్తుల కంటే శాశ్వతంగా మిగిలేది నీలో మా రక్షణ. అయ్యా, మేము రక్షింపబడిన ఈ రక్షణ మా చివరి శ్వాస వరకు కొనసాగించులాగున కుటుంబముగా మేము కలిసి పనిచేసే భాగ్యం దయచేయమని, ఇంటిల్లపాది రక్షణ దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి.
ఆమెన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము మనపై మన కుటుంబాలపై దిగి వచ్చి మనం రక్షించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.